బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో నకిలీ పోలీసులు కలకలం సృష్టించాడు. పోలీస్ అని చెప్పి హోమ్ స్టే నిర్వాహకులను బెదిరింపులకు గురి చేసిన ఓ కేటుగాడిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా చోడయ్యపాలెంకు చెందిన దాసరి కార్తిక్ అనే వ్యక్తి ఓ మహిళతో కలిసి అలిపిరి పరిధిలోని విహా హోమ్ స్టేకి వచ్చాడు. తాను పోలీస్ కానిస్టేబుల్ అంటూ ఫ్రెషప్ అవడానికి రూమ్ ఇవ్వాలని అక్కడి మేనేజర్ను డిమాండ్ చేశాడు. అతని మాటలు నమ్మి మేనేజర్ రూమ్ కేటాయించారు. అయితే రూమ్లోకి వెళ్లిన సదరు వ్యక్తి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో హోమ్ స్టే సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వారు రూమ్ తలుపులు తట్టినా లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. అనుమానం బలపడటంతో హోమ్ స్టే మేనేజర్ వెంటనే అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుని విచారించగా అసలు రంగు బయటపడింది. అతను నకిలీ పోలీసు అని తేలడంతో అలిపిరి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తిరుపతిలో నకిలీ పోలీసులు కలకలం సృష్టించాడు. పోలీస్ అనే చెప్పి హోమ్ స్టే నిర్వాహకులను బెదిరింపులకు గురి చేసిన ఓ కేటుగాడిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జిల్లా కరస్పాండెంట్ నటరాజ్ అందిస్తారు. నటరాజ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం నుంచి అసలు అతను ఎందుకు పోలీస్ అని చెప్పుకున్నాడు, ఎందుకు లోపలికి వెళ్ళి తర్వాత అతను ఎంతసేపటికి తలుపులు ఎందుకు తీయలేదు? చెప్పండి. తిరుపతిలోని నకిలీ పోలీస్ అరెస్ట్ అయ్యారు. అలిపిరి హోమ్ స్టే వద్ద నేను మేనేజర్ ని బెదిరించి నకిలీ పోలీస్ ఓ మహిళతో హోమ్ స్టేకి వచ్చి తను పోలీస్ అంటూ ఫ్రెష్ అవ్వడానికి రూమ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. రూమ్ ఇవ్వకపోవడంతో అతను బలవంతంగా రూమ్ తీసుకోవాలని ప్రయత్నించాడు. ఆ క్రమంలో భాగంగా అది హోమ్ స్టే సిబ్బంది అతనికి రూమ్ కేటాయించారు. రూమ్ తీసుకొని ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అతనిపై అనుమానం వచ్చింది. అనుమానం తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తలుపు తట్టినా స్పందించకపోవడంతో అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపు తట్టినా స్పందించకపోవడంతో నకిలీ పోలీసుగా గుర్తించిన హోమ్ స్టే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చిన పోలీసులకు సమాచారం ఇచ్చిన పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు పట్టుబడ్డ నకిలీ పోలీసుగా పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా చోడయ్యపాలెంకి చెందిన కార్తీక పోలీసులు గుర్తించారు. అనంతరం జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీరియస్ అయ్యారు. ఆ క్రమంలో భాగంగా అతను పోలీస్ కాదంటూ గ్రహించిన పోలీసులు అతన్ని పూర్తి స్థాయిలో అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అనంతరం అతని రిమాండ్ కు తరలించారు. లక్ష్మణ్. థ్యాంక్ యూ నటరాజ్.